అమరావతి ఓఆర్ఆర్కి ఊహించని షాక్ ఇచ్చిన కేంద్రం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే అమరావతి అందరూ వేయి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఏమవుతాయి అని. వీళ్ళందరికంటే ప్రధానంగా రియల్ ఎస్టేట్లు వాళ్ళు ఎట్లాగున్నారంటే అసలు ఏమీ లేకుండానే ఆకాశం అంత ఎత్తులో పెట్టేశారు ధరలు. సో ఇదిగో ఇక్కడ అది వచ్చేస్తుంది, ఇక్కడ ఇది వచ్చేస్తుంది, ఇది అది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేశారు. ఇప్పుడు మొత్తానికి షాక్ తగిలేలాగా ఉంది. అదేంటి అనేది తెలియజేస్తాను, మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇక్కడ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఓ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కేంద్ర ప్రభుత్వం దగ్గర. అయితే అసలు వీళ్ళేం పెట్టారు, వాళ్ళేం వద్దన్నారు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తా. 38,450 కోట్లతో ప్రతిపాదన ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 189.4 కిలోమీటర్ల మేర 6 వరుసల ఓఆర్ఆర్, దానికి ఇరువైపులా 2 వరుసలతో సర్వీస్ రోడ్లతో ప్రతిపాదనలు. ఇప్పుడు ఓఆర్ఆర్ ఉందంటే దాని ప్రక్కన అటు ఇటు సర్వీస్ రోడ్లు ఉండాలిగా. సో అలాగే ప్రతిపాదన పంపారు. ఓఆర్ఆర్ నుంచి రాజధానికి సులువుగా చేరుకునేందుకు వీలుగా తెనాలి సమీపంలో ఓఆర్ఆర్ నుంచి కాజ వద్ద చెన్నై కోల్కతా హైవే వరకు 17.5 కిలోమీటర్ల మేర 6 వరుసలతో స్పర్ రోడ్డును ప్రతిపాదించారు. ఓఆర్ఆర్లో నారాకోడూరు నుంచి గుంటూరు శివార్లోని బుడంపాడు వద్ద చెన్నై కోల్కతా హైవే వరకు 5.2 కిలోమీటర్లతో 4 వరుసలతో మరో స్పర్ రోడ్డును ప్రతిపాదించారు. ఇది ప్రపోజల్ మాత్రమే, గుర్తుంచుకోండి. మొత్తంగా భూసేకరణ, సివిల్ పనులు, ఇతర అనుమతులు తదితర అన్నిటినీ కలిపి ఈ ప్రాజెక్టుకు 38,450 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు NHAI ఏపీ అధికారులు ఢిల్లీ ప్రతిపాదనలు పంపారు. ఓకే, రైట్. సో ప్రాజెక్టు వ్యయం ఎక్కువగా ఉందంటూ ఏపీ నుంచి వెళ్ళిన ప్రతిపాదనలో కొన్నింటిని తొలగిస్తూ NHAI ఉన్నతాధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారట. అవి ఏంటి? ఇందులో ఓఆర్ఆర్లో తెనాలి నుంచి కాజ వరకు నిర్మించాలనుకున్న స్పర్ రోడ్డును పూర్తిగా ప్రక్కన పెట్టారు. ఓఆర్ఆర్కు కేవలం లోపల వైపు మాత్రమే సర్వీసు రోడ్లు చాలంటూ బయట వైపు సర్వీసు రోడ్ల నిర్మాణ ప్రతిపాదనను తొలగించారు. వీటి వల్ల ప్రాజెక్టు వ్యయం దాదాపు 6,500 కోట్లకు తగ్గించి 32,000 కోట్లకు పరిమితం చేశారు. సో 38,000 కోట్లు ఉన్న ఈ యొక్క ప్రతిపాదన 32,000 కుదించారట. విజయవాడకు పశ్చిమం వైపు 47.8 కిలోమీటర్ల మేర బైపాస్ ఉండడంతో, పశ్చిమ వెస్ట్ బైపాస్ ఇప్పుడు ఉంది కదా అది, తూర్పు వైపున కూడా 49 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మించేలా గతంలో ప్రతిపాదించారు. సో ఇప్పుడు వెస్ట్ బైపాస్ ఎలాగుందో అలాగే ఈస్ట్ బైపాస్ కూడా నిర్మించాలని, అది 49 కిలోమీటర్ల బైపాస్ నిర్మించేలాగా ప్లాన్ అనుకున్నారట. దీనికి డిపిఆర్ కూడా సిద్ధమైంది. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనమాట. అది కూడా సిద్ధమైంది. అయితే ఓఆర్ఆర్ ప్రాజెక్టు మంజూరు చేసే సమయంలో దానికి సమీపం నుంచే విజయవాడ తూర్పు బైపాస్ వెళ్లడంతో ఈ బైపాస్ ప్రతిపాదనను NHAI ఉపసంహరించుకుంది. సో దాని సమీపంలోనే విజయవాడ ఈస్ట్ బైపాస్ వెళ్తుండటంతో ఈ బైపాస్ ప్రతిపాదన NHAI ఉపసంహరించింది. దాని స్థానంలో ఓఆర్ఆర్లో తెనాలి సమీపం నుంచి కాజ వరకు స్పర్ రోడ్డును ప్రతిపాదించింది. దీనివల్ల రాజధాని అమరావతి ప్రాంతం నుంచి ఓఆర్ఆర్కు సులువుగా అనుసంధానం ఏర్పడుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ స్పర్ రోడ్డు ప్రతిపాదన కూడా తొలగించారు. సో కనీసం ఇదన్నా ఉంటుంది తెనాలి నుంచి కాజ వరకు అని అనుకున్నారు, అది కూడా తొలగించారట. తొలుత ఓఆర్ఆర్కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ 2024 డిసెంబర్ 20న ఆమోదం తెలిపినప్పుడు సర్వీస్ రోడ్డును వద్దని అందులో పేర్కొంది. అవసరమైతే ఓఆర్ఆర్ లోపల వైపు సర్వీస్ రోడ్డు ప్రతిపాదనను పరిశీలించాలని చూసింది. అయితే దీనిపై చంద్రబాబు స్పందించి ఓఆర్ఆర్కి ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉండాల్సిందేనని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. సో కేంద్ర మంత్రి గడ్కరీతో పాటు పలు దఫాలు దీనిపై చర్చించారు. దీనికి ఇరువైపులా 2 వరుసలతో సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదన పంపాలంటూ ఆదేశాలు వచ్చాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు సర్వీస్ రోడ్డు కావాల్సిందే అని పట్టుపడటంతో అది కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించినప్పుడు సరే ప్రతిపాదన పంపించండి అని చెప్పేసి ఆదేశాలు అడిగారు. ఈ మేరకు ఇక్కడ అధికారులు డిపిఆర్ వాటిని పొందుపరిచి పంపారు. సో ఆయన మీరు అది పంపించండి డిపిఆర్ అంటే పంపించారు. తాజాగా ఓఆర్ఆర్ బయట వైపు సర్వీస్ రోడ్ల ప్రతిపాదన ప్రక్కన పెట్టేశారు. ఇక దాన్ని తీసి ప్రక్కన పెట్టేశారట. NHAI తాజా నిర్ణయంతో, ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్న డెసిషన్తో
రాజధాని ప్రాంతంతో పాటు తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన వారికి ఓఆర్ఆర్ దూరం కానుంది. సో వాళ్ళకి ఇప్పుడు తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఓఆర్ఆర్ దూరం కాబోతుందట. కాజ నుంచి తెనాలి వద్ద ఓఆర్ఆర్ వరకు స్పర్ రోడ్డు ఉంటే అది దగ్గర మార్గంగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రతిపాదనను తొలగించడంతో వారంతా గుంటూరు శివారులోని చెన్నై కోల్కతా హైవేలో బుడంపాడు వరకు వెళ్ళి అక్కడ నుంచి స్పర్ రోడ్లో ప్రయాణించి నారాకోడూరు వద్ద ఓఆర్ఆర్కి చేరుకోవాల్సి వస్తుంది. సో తాడేపల్లి ఎక్కడ, మంగళగిరి ఎక్కడ, నారాకోడూరు ఎక్కడ? మంగళగిరి తాడేపల్లి నుంచి, అంటే తాడేపల్లి నుంచి మంగళగిరికి ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. మంగళగిరి నుంచి గుంటూరుకి 20 కిలోమీటర్లు. అక్కడ నుంచి నారాకోడూరు. అఫ్కోర్స్ బైపాస్ మీద వెళ్ళినా లోపలికి ఒక 2 కిలోమీటర్స్ కట్ చేసుకున్న తక్కువలో తక్కువ నారాకోడూరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు వస్తుంది. ఇది మంగళగిరి నుంచి. సో అంటే తాడేపల్లి నుంచి అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్లు వస్తుంది. అక్కడికి వెళ్ళి ఓఆర్ఆర్ని టచ్ చేయాలి, అది చెబుతుంది. సో ఓఆర్ఆర్ డిపిఆర్ ఆమోదం తెలిపే ప్రతిపాదన కేంద్రంలోని ఎన్హెచ్ఏఐ నుంచి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య అప్రైజల్ కమిటీ ముందుకు వెళ్ళనుంది. అక్కడ ఆమోదం లభించాక కేంద్ర మంత్రి మండలి భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మేల్కొనకపోతే ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరుగుతుంది. రాజధాని అమరావతిని ఓఆర్ఆర్తో అనుసంధానం చేసే తెనాలి కాజా స్పర్ రోడ్డు ఉండాల్సిందేనని, ఓఆర్ఆర్కు బయట వైపు కూడా సర్వీస్ రోడ్ ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాల్సిందేనని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలి. నిర్మాణానికి వినియోగించే కంకర, గ్రావెల్ వంటి ఖనిజాలకు చెందిన సీనరైజ్ ఫీజు నుంచి మినహాయింపు, సిమెంట్, స్టీల్ తదితరాలన్నింటి నుంచి రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు కలిపి దాదాపుగా 1200 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపింది. మరలా ఇక్కడ స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా, ఏది కాంక్రీటు, గ్రావెల్, సిమెంటు, అవేమో సీనరైజు, ఎందుకంటే ఇవి వచ్చేసరికి ఏవి సిమెంటు ఇట్లాంటి వాటికి, స్టీలు వాటికేమో ఈ జిఎస్టీల మినహాయింపు. సో ఆ రకంగా 1200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరాయించేలాగా చూసుకుంటుంది. భూసేకరణ వ్యయంలో కూడా ఈ 1000 కోట్లు వెచ్చిస్తామని చెప్పింది. అయినా సరే ఇప్పుడు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవడం ఏమిటి? కేంద్రాన్ని ప్రశ్నించాలి. ఇక్కడ నుంచి వెళ్ళిన ఓఆర్ఆర్ పూర్తిస్థాయి ప్రతిపాదన ఆమోదం తెలపాలని, ఎటువంటి మార్పులు కోతలు ఉండకూడదని గట్టిగా పట్టుబట్టాలి. సో ఈ రకంగా ఈ రింగ్ రోడ్డు ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మించేలాగా ప్రతిపాదించగా అప్పుడు సర్వీస్ రోడ్డు వాళ్ళు అవసరం లేదన్నారు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిందే. ఈ స్పర్ రోడ్డు కావాల్సిందే తెనాలి నుంచి కాజ వరకు. అలాగే ఈ యొక్క అమరావతికి కనెక్టివిటీ మెయిన్ అక్కడ. అలాగే వాటితో పాటుగా ఈ సర్వీస్ రోడ్లు అవి కూడా రావాల్సిందే. అవి వస్తేనే అది ఆ యాక్సిస్ అనేది బాగుంటుంది క్యాపిటల్లోకి అని చెప్పేసి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టి ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం పైన. ఇప్పుడు వచ్చిన ప్రతిపాదనకి వాళ్ళు ఏదైతే మరి రివైజ్ చేశారో దానికి తగినట్టుగా, సో అలా కాదు మాకు ఇది కావాల్సిందే అని పట్టుపట్టాలి. ఇప్పుడు అది ఆస్కారం ఉంటుందా? ఆఫ్ కోర్స్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు చేయవలసింది ఏంటి? ఖచ్చితంగా మన రాష్ట్రం మీద ఉన్న సీట్లతోనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా పనులు చేసుకోవాలి అన్న ఇదే అద్భుతమైన అవకాశం. కాబట్టి ఇప్పుడు దానికి నిదర్శనంగానే కదా రాజధానికి సంబంధించి నిధులు కావచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించి నిధులు కావచ్చు, ఆ రకంగా మంజూరు అవ్వడం. అంటే గతంలో కూడా ఎన్డీఏతో కలిసే ఉన్నారు ఎప్పుడు 14 నుంచి 19 మధ్యలో. అప్పుడేమీ పెద్దగా రాలా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అఫ్కోర్స్ తర్వాత 18లో లడాయి ఉందనుకోండి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య. సో అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఏపీ స్టేట్. ఖచ్చితంగా మనకి ఎటువంటి నష్టం కలగకుండా, అలాగే మన పైన భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం నిధులతో మనకు కావాల్సిన పనులన్నీ కూడా చేయించుకోవాలి. అందులో అమరావతి అనేది చాలా కీలకమైన పని. గత 5 ఏళ్లలో ఏదైతే మరి కొంత విధ్వంసానికి, నిర్లక్ష్యానికి గురైందో మరి ఈ క్రమంలో ఆటోమేటిక్గా అక్కడ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా సమ్ ఎక్స్ అమౌంట్ అని అంతకుముందు ప్రతిపాదన ఉంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ అవుతుంది. ఆ ప్లస్ అమౌంట్ కావచ్చు, ఇప్పుడు ఇదంతా కావచ్చు. ఇప్పుడు మరి ఆ డిపిఆర్ కూడా కొత్తగా ప్రతిపాదించింది 32,000 కోట్లే. సో 38,500 కోట్లు అప్రాక్సిమేట్లీ ఇక్కడ అవుతుంటే దాన్ని ఇలా 6,000 కోట్లు దాదాపుగా కోత విధించారు. అంటే లేదు ఎట్టి పరిస్థితులు కావాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి అని చెప్పేసి అయితే కోరుకుంటూ ఉన్నారు. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుంది, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ విషయంలో ఈ సర్వీస్ రోడ్లు అలాగే స్పర్ రోడ్డు తొలగించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.